హాయ్ ఎవ్రీవన్. అడు చూడండి, మా హర్షగాడు జాంకాయలు చూడంగానే ఆగట్లేదు, కోసేస్తున్నాడు. నేను వాడు ఎక్కడ కోసేస్తాడో ముందుగా అని చెప్పేసి వీడియో తీయడానికి ఉరుక్కుంటూ వెళ్ళాను. మా వాడికి ఎలా ఉందంటే కోతి కొబ్బరి చిప్ప దొరికితే ఎలా ఉందో అలాగా సంతోషం పట్టలేకపోతున్నాడు. వాడికి జాంకాయలు అంటే చాలా ఇష్టము, అందుకని అన్నీ కోసేస్తున్నాడు. ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు. ఈ చెట్టుకి ఇది 5th టైం మేము ఇలా కోయడము. ఎప్పుడు వెళ్ళినా కానీ ఈజీగా ఒక ఎవ్రీ టైం ఒక 6-7 జామకాయలు దొరుకుతూ ఉన్నాయి మనకి. పైగా ఇది ఆర్గానిక్ జామకాయలు, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో అలాగా కోసేస్తూ ఉన్నారు. చాలామంది అన్నారు, అయ్యో కాయలు కాసే టైంకి వెళ్ళిపోయారని. ఏం ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే కాసిన కాయలు ఎవరో ఒకళ్ళు కోసుకొని తింటున్నారు, వృధాగా అయితే పోవట్లేదు. ఎవరు తినకపోతే కనీసం పిట్టలో లేకపోతే ఉడతలో వచ్చి తినేస్తున్నాయి. అట్లీస్ట్ నేచర్ అయినా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంది మనం లేనప్పుడు. ఫ్రీగా మనం ఉంటే అన్నయ్య భయపడి రావు. సో లాస్ట్ కొన్ని ఒక కాయ కూడా కోసేసాడు వాడు. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకో జామ చెట్టు ఉంది, అది చూపిస్తాను నెక్స్ట్. అది పింక్ జామ, లోపల పింక్గా ఉంటుంది కదా అది. దానికి కూడా కాయలు బాగున్నాయి, ఇంకా పిందెలుగా ఉన్నాయి. ఈ పపాయలు ఏందో అసలు పండట్లేదు. ఎప్పుడైనా ఇంటికి తీసుకెళ్దామంటే కొంచెం దూరంగా ఉన్న కట్ చేద్దామన్నా కానీ కనిపించలేదు. ఇకపోతే అటు చూడండి, టమోటాలు ఫుల్గా కాసి కింద పడిపోయినాయి, కోసేవాళ్ళు లేక. అలాగే హర్షకుడు దొక్కేస్తూ ఉన్నాడు. ఇక్కడ రాధా ఫస్ట్ టైం చూశాడంట. జొన్నలా సజ్జలా అని అడుగుతూ ఉన్నాడు. నాకు కూడా హ్యాపీ అనిపించింది మన ఫ్రెండ్స్కి ఇలా చూపించడము. జాంకాయలు చూపిస్తున్నాడు. యాక్చువల్లీ ఇవే కదా, ఇంకా ఉన్నాయి, ఒక 8-9 వరకు వచ్చినాయి జాంకాయలు. అక్కడ చూస్తే మన మ్యారీగోల్డ్ బంతిపూలు కూడా ఫుల్గా వచ్చినాయి. ఇంకా ఇక్కడ చూడండి, మునగ చెట్టుకు కూడా లాస్ట్ టైం ఒకే ఒక కాయ కాసిండే, ఇప్పుడైతే చాలా కాసినాయి. కానీ కోయలేదు కదా, కొన్ని ఎండిపోయినాయి. చూడాలి ఈసారి. బెండకాయలు కూడా బాగా ముదిరిపోయినాయి. బెండకాయలు కూడా ఏవో తినేస్తా ఉన్నాయి ఉడతలు. ఇగో బీరకాయ చెట్టు కింద అంతా అల్లుకుపోయింది. సో మళ్ళీ నేను రిటర్న్ ఇక్కడికి వచ్చే వరకు ఇవన్నీ ఇలాగే ఉంటాయి. తర్వాత నిదానంగా అన్నీ 1 by 1 చేస్తా. ఇది ఊర్మిళక్క ఇచ్చిన చెట్టు. మామిడి పండు అలాగే ఉంది చెట్టుకి. అందుకు కొంతమంది గుర్తుండొచ్చు, చూసిన వాళ్ళు కామెంట్ పెట్టండి. అలాగే ఇక్కడ చూడండి, గడ్డి మొత్తం ఎలా విరిగిపోయిందో. నాకెందుకో ఇలాగే చూస్తూ ఉంటే బాగా అనిపిస్తూ ఉంది. చాలా న్యాచురల్గా ఉంది. వర్షం కదా, ఇంకా తీసిన కొద్దీ వస్తూనే ఉంటుంది. బట్ చూద్దాం, కుదిరితే నేనే అంతా క్లీన్ చేస్తాను. బట్ ఫ్రీ టైంలోన కుదిరినప్పుడు. ఇంకా మిగతా చెట్లన్నీ చాలా బాగున్నాయి. ఇలా అయితే ఉంది ప్రజెంట్ మన గార్డెను. ముందు అప్డేట్స్ ఇస్తాను. థ్యాంక్ యూ.